హలో అందరికీ, వెల్కమ్ టు నిహా క్రియేటివ్స్. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. నాకు హెల్త్ అస్సలు బాగాలేదు అండ్ నాకు తెలిసి ఈ వీడియో చాలా లేట్ గా పోస్ట్ చేస్తానని. బట్ దానికి రీజన్ ఉంది. నా దగ్గర ఉన్న వీడియోస్ అన్ని చాలా వరకు పోయాయి అండ్ మొబైల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయి కొన్ని వీడియోస్ సగం వరకే రికార్డ్ అయిపోయాయి. మరి వీడియో తీసుకున్నప్పుడు పోస్ట్ చేయాలి కదా. మరి మా ఇంటి రాఖీ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. ముందుగా మా ఇంటి చిన్న ఆడపడుచు వచ్చి మా అందరికి రాఖీ కట్టిందన్నమాట. తను రాఖీ కట్టిన వీడియో క్లిప్స్ అన్ని మిస్ అయిపోయాయి. ఇప్పుడు మా అశ్వి పాప టర్న్. తన చిన్న చేతులతో ముద్దుగా మా అందరికి రాఖీలు కట్టింది. తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఫస్ట్ మా అత్త కట్టిన తర్వాతే నేను కడతాను. మా అత్తమ్మ మా డాడీకి మా తమ్ముడికి రాఖీ కడుతుంది. అక్కడ నుండి మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళాను అన్నమాట. మా ఆడపడుచులందరూ రాఖీలు కట్టడానికి మా ఇంటికి వచ్చారు. రాఖీ పండుగకి ముక్కు కొట్టాలా మళ్ళీ అక్కడ నుండి మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంటికి రాఖీ కట్టడానికి వెళ్ళాను. ఇక్కడ కూడా వీడియో క్లిప్స్ అన్ని మిస్ అయిపోయాయి. నేను, మా ఆయన, మా తమ్ముడు కలిసి అలా సన్సెట్ చూడడానికి బయటికి వెళ్ళాము. అక్కడ నుండి మిఠాయి వాళ్ళకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తినేసి కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ అలా టైం పాస్ చేసి ఫోటోలు దిగి మళ్ళీ అక్కడ నుండి జూడియోకి అయితే వెళ్ళాం. ఒక పక్కన మా ఆయన, మరో పక్కన మా తమ్ముడు. చెప్పాలంటే ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే నేను మాటల్లో చెప్పలేను. జూడియోకి వెళ్ళి మంచిగా షాపింగ్ చేసేసాం. జూడియోకి వెళ్తే ఏ అమ్మాయి లిప్స్టిక్స్ ట్రై చేయకుండా ఉంటది? నేను కూడా అంతే. అందరేమో లిప్స్ కి ట్రై చేస్తే నేను మాత్రం నా హ్యాండ్కి వేసుకొని చూసుకుంటా అన్నమాట. అదే స్పెషల్. అక్కడ నుంచి మళ్ళీ మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా చిన్న బాబాయ్కి పిన్నికి రాఖీ కట్టాము. నేను కట్టిన తర్వాత మా చెల్లెలు కూడా మా పిన్నికి మా బాబాయ్కి రాఖీలు కట్టారు. మా చిన్న చెల్లె చూడండి ఎలా బొట్టు పెడుతుందో వాళ్ళ మమ్మీకి.
మా చెల్లె వాళ్ళు చిన్న పిల్లలు కదా, రాఖీ కట్టొస్తలేదు. బట్ ఎంత ట్రై చేస్తుంది చూడండి రాఖీ కట్టడానికి. తనకి రాఖీ కట్టడానికి రాకపోయినా నేను కట్టినప్పుడు చూసి నేను ఎలా కట్టానో అలా కడతా అని చెప్పేసి ట్రై చేస్తుంది. అక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా చెల్లె వాళ్ళు రాఖీ కట్టడానికి వచ్చారు మా తమ్ముడికి డాడీకి. మా తమ్ముడు అసలు ఈ రాఖీలు ఏంటి, అసలు ఇదేంటి, బాధ ఏంటి నాకు అని చెప్పేసి అట్లా ఫేస్ పెట్టుకొని కూర్చున్నాడు. అరే ఏంట్రా ఇది? చాలా అంటే చాలా వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి. చాలా ఫన్ ఉండే. ఆ వీడియోస్ అన్నీ ఎట్లా మిస్ అయిపోయాయో అర్థం కావట్లేదు. ఒక అన్నయ్యకి రాఖీ కట్టాను నా స్కూల్ నుండి, నాకు తెలిసిన అన్నయ్యకి. నాకు అండ్ యష్కి చాలా అంటే చాలా క్లోజ్. అన్నయ్యకి రాఖీ కట్టిన వీడియోస్ కూడా మిస్ అయిపోయాయి. అండ్ మా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంట్లో తీసిన వీడియోస్ కూడా అన్నీ మిస్ అయిపోయాయి. అండ్ ఇంకొక అన్నయ్యకి కూడా నేను రాఖీ కట్టడం మిస్ అయిపోయాను. హైదరాబాద్కి వెళ్ళలేకపోయాను. అసలు టైం సరిపోలేదు నాకు. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. మళ్ళీ హైదరాబాద్ అంటే ఇక్కడ అక్కడ కాదు కదా, హాఫ్ డే జర్నీ పడుతుంది. బట్ ఈ మధ్యలో హైదరాబాద్కి వెళ్తాను కాబట్టి పక్కా మిస్ చేయకుండా కడతాను. మళ్ళానే పాపం మా తమ్ముడిని వీడియో రాలేదని చెప్పేసి వీడియో కోసం అని చెప్పేసి మళ్ళీ 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 అనుకుంటూ మళ్ళీ కాళ్ళు మొక్కించుకున్నాం. పాపం వాడు. ఇప్పుడు మా షీరో టర్న్. ఈమెంటి డాగ్కి రాఖీ కడుతుంది, ఎవరైనా కడతారా షో కాకపోతే అని అనుకుంటున్నారా? అసలు మనం రాఖీ ఎందుకు కడతాం? మనకి రక్షగా ఉండాలని అండ్ మనల్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేసే వాళ్ళకి రాఖీ కడతాం. అది మనుషులైతే ఏంటి, యానిమల్స్ అయితే ఏంటి. నా సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడు నాతో ఉండి ప్రొటెక్టివ్గా నన్ను చూసుకొని నాకు ఎమోషనల్గా కనెక్ట్ అయింది నా షీరో. నాకు నా డాగ్తో చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది, అందుకే ఈ రాఖీ. అండ్ షీరో కూడా ఏం చేయకుండా ముద్దుగా రాఖీ కట్టించుకుంది. రాఖీ కడతానని చెప్పగానే కట్టించుకుంటారు షీరో. Shiro, smile Shiro. హ్యాపీ రక్షాబంధన్. మా తమ్ముడు నా కోసం ఆన్లైన్లో ఏదో ఆర్డర్ చేశాడంట. బట్ అది టైంకి రాలేదు. ఆ నెక్స్ట్ డే నాకు వాడు గిఫ్ట్ ఇచ్చాడు. నేనైతే మా తమ్ముడితోని కాళ్ళు మొక్కించుకోవడానికి 1 year మొత్తం వెయిట్ చేస్తా రాఖీ కోసం. వాడు అసలు నాకేం గిఫ్ట్ ఇచ్చాడో మీరు కూడా చూసేయండి. మీ అందరితో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ షేర్ చేసుకోవాలి. అది ఏంటంటే, నేను ఈ యూట్యూబ్ ఛానల్ని సరదాగా నా స్ట్రెస్ పోగొట్టుకోవడం కోసం క్రియేట్ చేశాను. అందరూ ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తారు. నేను డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్లే క్రియేట్ చేశాను. బట్ 4 months నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. విత్ ఇన్ 4 monthsలో 1000 members సబ్స్క్రైబర్స్ అంటే అది చాలా పెద్ద విషయం. ఇంత తక్కువ టైంలో 1000 members నా కంటెంట్ నచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే అది చాలా పెద్ద విషయం. టైం లేక నేను అసలు వీడియోలు చేయడం లేదు. బట్ ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా, ఇప్పటి నుండి ఇంతకన్నా మంచి మంచి కంటెంట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇలాగే నన్ను ఎప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోర్ నిహా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.